ఏపీలో గ్యాస్ కొరత కొనసాగుతోంది. విజయవాడలో హోటల్ రెస్టారెంట్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యిలోనే వంట తయారు చేస్తున్నారు నిర్వాహకులు. సమస్యను పరిష్కరించాలంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత వల్ల అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, మొత్తానికి ఏదైతే యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాల్లో భాగంగా ప్రధానంగా గ్యాస్ కొరత రాష్ట్రంలో పెద్ద ఎత్తున కనపడుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండింటిపైన కూడా ప్రధానంగా ఈ ప్రభావం పడుతుంది. ఏదైతే ఇటు హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లు, గ్యాస్ వినియోగదారులపైన ప్రధానంగా ఈ యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా పడింది. ప్రత్యేకించి కూడా అటు హోటల్స్, రెస్టారెంట్సే కాదు, తాజాగా ఇటు పీజీ హాస్టల్స్ నడిపేటువంటి హాస్టల్స్కి సంబంధించినటువంటి వారిపైన కూడా ఈ ప్రభావం పడింది. ప్రస్తుతం మనం ఒక హాస్టల్లో కూడా ఉన్నాం. హాస్టల్లో విజువల్స్లో కూడా చూడొచ్చు, కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ ఈ వంట చేసేటువంటి వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. అటు భోజనం కావచ్చు, లేదంటే మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, అదేవిధంగా ఉదయం ఏదైతే టిఫిన్ అన్నీ కూడా దీనికి సంబంధించి అంతా కూడా ఏదైతే కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు. గతంలో చాలా సంవత్సరాలైంది ఈ కట్టెల పొయ్యిను చూడడం అనేది. ఇప్పుడైతే గ్యాస్ అనేది పూర్తిగా అందరికీ వాడకంలోకి, అందుబాటులోకి, ఎల్పీజీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కట్టెల పొయ్యిని చాలా దూరంగా అందరూ కూడా పెట్టారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఇటు మళ్ళీ దాదాపుగా గత 4-5 రోజుల నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ కట్టెల పొయ్యిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దీంట్లోనే అటు వంట చేస్తూ ఉన్నారు, కూర కావచ్చు, భోజనం కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వంట చేసేటువంటి ఆవిడ మనతో ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది, ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఆ గ్యాస్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. అమ్మా చెప్పండి, అంటే ఎప్పటి నుంచి గ్యాస్ కొరత ఏర్పడింది, ప్రధానంగా ఏం చెప్తున్నారు మీరు? గ్యాస్ వాళ్ళతో కూడా మాట్లాడారా లేదా ఏం చెప్తారు? మాట్లాడితే అందుబాటులో లేదు, మాకే అందట్లేదు, మీకేమి ఇస్తామండి అని చెప్తున్నారు. చాలా ఇదిగా ఉంది గ్యాస్ లేకుండా. ఎన్ని రోజుల నుంచి గ్యాస్ లేకుండా వంట చేస్తున్నారు? ఉదయం 3 పూట్ల కూడా దీని మీద ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి? దీని మీదే చేస్తున్నామండి. టిఫిన్ కానీ 2 పూట్ల వంట కానీ చేస్తున్నాం. దీని మీద పుల్లల పొయ్యి మీదే చేస్తున్నాం. అంటే ఎన్ని రోజుల నుంచి? 4-5 రోజులు పట్టింది. 4-5 రోజులు. బ్లాక్ లో కూడా నడుస్తుంది అంటూ ఉన్నారు. బ్లాక్ లో కూడా గ్యాస్ ఇవ్వరంట. బ్లాక్ లో కూడా ఇవ్వమండి, మేము మాకే ఉండట్లేదు, మీకేమి ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ఎప్పటి వరకు ఈ సమస్య ఉంటుందని మీతో చెప్పారు? లేదంటే ప్రత్యామ్నాయం ఏమన్నా చూసుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు దాదాపు కట్టెలకు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది, కట్టెలు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏం చెప్పారు? కట్టెల పరిస్థితి ఎలా ఉంది? అదే కేజీ 40 రూపాయలు, 20 కేజీలు తెస్తున్నాం పొద్దు నుంచి సాయంత్రం దాకా. అదే సరిపోతుంది మాకు. అది ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు, ఎంత అవసరం అవుతా ఉంది, ఏం జరుగుతుంది? మాకు 40 మంది పిల్లలు ఉన్నారండి. రోజుకి 5-6 కేజీలు బియ్యం ఉండాలి. కూరలు కానీ, సాంబార్ కానీ, పొద్దున్న పప్పు, చట్నీ అన్నీ. ఇది దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్ కూడా చూడొచ్చు. ఇంకా వంట కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా ఏదైతే వంట చేసి ఆవిడ మనతో చెప్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే యుద్ధం ఎప్పుడైతే అక్కడ శాంతించినటువంటి పరిస్థితి ఉందో, ఎప్పుడైతే ఇటు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయో, దానివల్ల ప్రధానంగా యుద్ధం అటు కొంత ఆగినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇటు దీనిపైన ఏదైతే ఇటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రత్యేకంగా దానిపైన కూడా పడింది. మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఎప్పటి నుంచి కొరత ఏర్పడింది, ఏంటి గ్యాస్ లేకుండా ఉండడం ఎట్లా చూస్తారు? 4 రోజుల నుంచి వంట చేస్తున్నాండి, అలాగే పొయ్యి మీద 4 రోజుల నుంచి గ్యాస్ లేక. అంటే ఎట్లా అనిపిస్తుంది గ్యాస్ లేకుండా? ఇట్లా ఇది చాలా ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లాగా ఉంటుంది. గ్యాస్ అయితే తొందరగా అయిపోతుంది, పిల్లలకి లేట్ అవ్వకుండా ఉంటుంది. ఇదైతే గ్యాస్ అయితే తొందరగా అయింది పిల్లలకి. టిఫిన్ కానీ, భోజనాలు కానీ, పిల్లలకి హాస్టల్ క్లాస్కి వెళ్తానికి లేట్ అయిపోతుంది. అది చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా గ్యాస్ అయితే తొందరగా కూడా వంట చేసి అటు పిల్లలకు అందించాల్సినటువంటి భోజన పదార్థాలు, అదేవిధంగా టిఫిన్ కావచ్చు, ఏదైనా కూడా వారు అందించాల్సినటువంటి అన్నీ కూడా త్వరితగతిన అందించేందుకు గ్యాస్ ఉంటే కనుక చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. కానీ ఈ గ్యాస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ ఏదైతే ఒక వంటకాన్ని తయారు చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. మరి దీనివల్ల ఇప్పటికైనా సరే దీని మీద ఏదైనా చర్యలు తీసుకుని గ్యాస్ను తొందరగా మళ్ళీ ఏదైతే తీసుకురావాలి
చూడాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సింధు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.